హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే 2 శుభవార్తలు అందించింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఈ 2 పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏ పథకాలు అమలు చేయబోతున్నారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా, రేషన్ కార్డు ఉన్నవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ముఖ్య నాయకులు మరో 2 పథకాల అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చేయూత పథకానికి సంబంధించి పెన్షన్ అందజేయడంపై ముఖ్యంగా ఫోకస్ పెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి నెల 4,000 పెన్షన్ అందజేస్తామని ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలసిస్ పేషెంట్లకు చేయూత పథకం కింద నెలకు 4,000 పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు, మార్గదర్శకాలు, అనేక అంశాలు మనకి ఈ నెల 28వ తేదీన ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది. ఇక తెలంగాణలో మరో పథకానికి సంబంధించి చూసినట్లయితే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఉన్న మహిళలకు ఒక తీపి కబురు అందబోతుంది. ఇక 6 గ్యారంటీలు స్కీమ్ల పథకంలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక 500కే గ్యాస్ సిలిండర్ అందించే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని బీపీఎల్ కనెక్షన్లు, ఎంతమంది బీపీఎల్ కార్డుదారులు ఉన్నారు, అసలు దీపం గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఉజ్వల యోజన కింద ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత సబ్సిడీ భారం పడనుంది అనే పూర్తి అంశాలు చర్చిస్తున్నారు. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంపై విధి విధానాలు, మార్గదర్శకాలు, దరఖాస్తులకు సంబంధించి మనకి డిసెంబర్ 28వ తేదీన పూర్తి నివేదికను, వివరాలను తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటించనుంది. ఈ 2 పథకాలకు సంబంధించి ఈ నెల 28న మనకి మరింత సమాచారం రాబోతుంది. ఈ యొక్క 2 పథకాలని మనకి వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే 2 పథకాలకు సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్.